మొన్న జరిగిన మీటింగ్ లో ఒళ్ళు బలిసి ఓడిపోయిన ఎమ్మెల్యే బాల్క సుమన్ అతిగా వాళ్ళు ఇంకా అధికారంలోనే ఉన్నామని భ్రమపడుకుంటూ మా అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిపై పిచ్చి పిచ్చి కూతలు కూసినందుకు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ప్రజలు వాళ్ళకి గుణపాఠం చెప్పిర్రు. ఇన్ని రోజులు వాళ్ళదే రాజాధికారం అనుకొని దొరల పాలనకు వాళ్ళు గులాంగిరి చేసిర్రు. ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. మల్యాల మండల యూత్ కాంగ్రెస్ తరఫున ఈరోజు వాళ్ళ దిష్టిబొమ్మను దహనం చేసినాం. ఇదే విధంగా మరోసారి రిపీట్ అయితే మాత్రం బాల్క సుమన్కి నాలుక కోసి ఇంకొకసారి జనాల్లో తిరగకుండా చేస్తామని యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి మొన్న పెట్టినట్టు మన అది ఆదిలాబాద్లో మాట్లాంటి బాల్క సుమన్ గారు ఏం మాట్లాడినా స్థాయి మించి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక దుష్పాచారం మాట్లాడుకుంటూ చెప్పు తీసుకున్న ఎంత సిగ్గుచేటు. రెడ్డిల పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తిని వారు ఎట్లాంటి మాటలు మాట్లాడే ఇంకా ఆ పాండి సుమన్ ఇంకా బలుపు బాగున్నది. ఏమన్నా ఇట్లాంటి మళ్ళీ తీసుకుంటే ఆయన తగిన గుణపాఠం చెప్తా అని ఈ మనందరి ముంగట హెచ్చరిస్తున్నాం. జరిగినటువంటి మీటింగ్ లో బాల్క సుమన్ దురుసుగా మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి గారిని దురుసుగా మాట్లాడారు. ఇకపై ఇంకొకసారి కూడా ఇలా మాట్లాడితే బట్టలిప్పి కొడదామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మల్యాల మండలం తరఫున హెచ్చరిస్తున్నాం.